తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ నీ హౌ వెల్కమ్ టు సైన్మా 2.0. ఈ మధ్య కాలంలో రిలీజ్ సినిమాలు కూడా స్ట్రైట్ మూవీస్ కి గట్టి పోటీ ఇస్తున్నాయి. నవంబర్లో ఈ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 2 వారాల్లో ఏకంగా 6 రిలీజ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీంతో ఈ సినిమాలు స్ట్రైట్ రిలీజ్ వసూళ్లని దెబ్బకొట్టే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ శుక్రవారం టాలీవుడ్ క్లాసిక్ శివ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో రీమాస్టర్ చేసి బెస్ట్ విజువల్స్ ఆడియోతో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. శివ రిలీజ్ అయిన తర్వాత రోజు నువ్వొస్తానంటే నేనొద్దంటాన సినిమా కూడా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ నెలలో సందడి చేస్తున్న మరో భారీ రిలీజ్ కొదమసింహం. మెగాస్టార్ చిరంజీవి కౌబాయ్ పాత్రలో నటించిన ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కూడా ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య కార్తీ రిలీజ్ లో కూడా పోటీ పడుతున్నారు. తెలుగులో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న సూర్య కార్తీ ఆవారా, సికిందర్ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ 22న కార్తీ ఆవారా, 28న సూర్య సికిందర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక నెలాఖరున మహేష్ మూవీ సందడి చేయనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ బిజినెస్ మ్యాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 29న ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలు మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుండటంతో స్ట్రైట్ రిలీజ్ల మీద కూడా గట్టిగానే ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా హీరోయిన్ సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్ హాట్ అనే రేంజ్ లో రచ్చ చేస్తున్నారు. ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా కమర్షియల్ సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటారు శ్రియా శరణ్. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటీ ఆన్లైన్లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. రొమాంటిక్ మూమెంట్స్తో పాటు గ్లామరస్ ఫొటోస్ను కూడా షేర్ చేస్తూ రచ్చచేస్తున్నారు. ఫ్యామిలీ లైఫ్కు టైం ఇస్తూనే గ్లామర్ ఇమేజ్ను కూడా పర్ఫెక్ట్గా కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద తన ఇమేజ్కి తగ్గ రోల్స్ చేస్తూనే సోషల్ మీడియాలో మాత్రం స్టిల్ హాట్ అన్న ఇమేజ్ను మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్గా 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేశారు శ్రియా. మిరాయ్ సినిమాలో దైవ శక్తులున్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. అదే సమయంలో రెట్రో సినిమాలో స్పెషల్ సాంగ్లో వావ్ అనిపించారు. మరోసారి తన మార్క్ గ్లామర్ షోతో ఆన్లైన్లో హీట్ పెంచుతున్నారు ఈ బ్యూటీ. త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న నాన్ వైలెన్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ శ్రియా గ్లామరస్ లుక్స్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా ట్రెండ్ మొదలై 10 ఏళ్లే అవుతోంది. కానీ ఇండియన్ స్క్రీన్ మీద సౌత్ సినిమా హవా మాత్రం ఎప్పటి నుంచో కనిపిస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఉత్తమ చిత్రాల లిస్ట్ చూస్తే ఇదే అనిపిస్తోంది. ఈ లిస్ట్ టాప్ 25లో సౌత్ సినిమాల నెంబరే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సౌత్ సినిమాలే టాప్ పొజిషన్ లో ఉన్నాయి. వసూళ్ల పరంగా, రికార్డుల పరంగా మన సినిమాలతో బాలీవుడ్ పోటీ పడలేకపోతోంది. అయితే ఈ ట్రెండ్ 25 ఏళ్ల క్రితమే మొదలైంది. రీసెంట్గా ఓ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 25x25 లిస్ట్లో సౌత్ సినిమాల నెంబరే ఎక్కువగా కనిపిస్తోంది. 2000వ సంవత్సరంలో రిలీజ్ అయిన సఖీ సినిమా ఈ లిస్ట్లో టాప్ ప్లేస్లో నిలిచింది. మాధవన్, శాలిని జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాకు మణిరత్నం దర్శకుడు. క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకున్న సఖీ ది బెస్ట్ లిస్ట్లో టాప్ చైర్ ఆక్యుపై చేసింది. 2వ స్థానంలోనూ మాధవన్ సినిమానే ఉంది. కమల్ హాసన్, మాధవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 2nd పొజిషన్ లో ఉంది. బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా చెక్ దే ఇండియా 5వ స్థానంలో నిలిచింది. గేమ్ తో పాటు ఎమోషనల్ కాంటెంట్ కూడా బాగా కనెక్ట్ కావడంతో చెక్ దే ఇండియా సంచలన విజయం సాధించింది. ఇండియన్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే టాప్ 25లో స్థానం సంపాదించుకోగలిగింది. టాప్ 25లో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఈగా. రాజమౌళి దర్శకత్వంలో ఈగా మెయిన్ లీడ్గా తెరకెక్కిన ఈ సినిమా 10వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, RRR సినిమాలకు టాప్ 25లో స్థానం దక్కకపోవడమేంటన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు హీరోలు మాత్రమే నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు అనే కంప్లైంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ కంప్లైంట్ హీరోయిన్ల విషయంలోనూ వినిపిస్తోంది. భారీ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సంట్రేట్ చేస్తున్న బ్యూటీస్ సినిమాల విషయంలో స్లో అయ్యారు.
ఇంతకీ ఎవరా బ్యూటీస్ ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు చేతి నిండా సినిమాలున్న హీరోయిన్లనే టాప్ బ్యూటీ అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా సక్సెస్ ను డిసైడ్ చేయగలిగే స్టామినా ఉన్న బ్యూటీసే నంబర్ 1 రేస్ లో కనిపిస్తున్నారు. కానీ ఆ రేంజ్ బ్యూటీస్ సినిమాల విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్, దీపికా పదుకోన్ లాంటి వాళ్లు రాశి కన్నా వాసి బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే కథల ఎంపికలో సెలెక్టివ్ గా ఉంటున్నారు ఈ బ్యూటీస్. వరుస సినిమాలు చేయడం కన్నా తమ ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో నంబర్ 1 రేస్ లో కనిపించిన సమాంతా కూడా ఇప్పుడు రూట్ మార్చారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్యే కొత్త సినిమాను పట్టాలెక్కించిన శామ్ ఆ సినిమా పూర్తయ్యాకే మరో మూవీ గురించి ఆలోచించాలని కండిషన్ పెట్టుకున్నారు. ఈ విషయంలో ఒక్క రష్మిక మాత్రం డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఓవైపు నంబర్ 1 రేస్ లో కొనసాగుతూనే వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు ఈ బ్యూటీ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నారు నేషనల్ క్రష్. ఇన్నాళ్ళు నార్త్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తుండడంతో జాన్వీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ మీద సౌత్ సర్కిల్స్ లో బజ్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా జాన్వీ రిలేషన్షిప్ కి సంబంధించిన చర్చ ఇక్కడ గట్టిగా జరుగుతోంది. సక్సెస్ పరంగా తన సినిమాలు తడబడినా నటిగా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోక సుందరి జాన్వీ కపూర్. తొలి సినిమా దడక్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్ కిడ్ తర్వాత డిఫరెంట్ మూవీస్తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న జాన్వీ ప్రెజెంట్ సౌత్ లో బిజీ అవుతున్నారు. జాన్వీ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ హాట్ టాపికే. ముఖ్యంగా శిఖర పహారియాతో జాన్వీ రిలేషన్ గురించి మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. జాన్వీ ఎక్కడికి వెళ్లినా శిఖర్ కూడా పక్కనే కనిపిస్తుండటంతో వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈ వార్తలను ఖండించకపోగా రూమర్స్ కు మరింత బూస్ట్ ఇచ్చేలా హింట్స్ ఇస్తున్నారు జాన్వీ. తాజాగా బోనీ కపూర్ 70వ పుట్టినరోజు వేడుకల్లోనూ జాన్వీ, శిఖర్ జంటగా కనిపించారు. ఈ పిక్ వైరల్ కావడంతో మరోసారి జాన్వీ రిలేషన్షిప్ న్యూస్ తెరమీదకొచ్చింది. గతంలో శిఖర్ గురించి మీడియాతో మాట్లాడారు జాన్వీ కపూర్. తనకు 15 ఏళ్ల వయసులోనే శిఖర్తో పరిచయమైందన్న జాన్వీ తన కలలను శిఖర్ ఎంతో బాగా అర్థం చేసుకున్నారన్నారు. ఒకరికొకరం చాలా సాయం చేసుకుంటామని, అందుకే శిఖర్ తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.